నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓ వీరాభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు నాయుడు. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు. ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించడం నాయకత్వానికి నిదర్శనం అంటారు. అలాంటి సంఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వీరాభిమాని చేసిన వినతిని సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్వీకరించి అతని కుటుంబంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని కామధేనులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి చాలా కాలంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వీరాభిమానిగా ఉన్నారు. ఇటీవల సిద్ధాంతంలో నిర్వహించిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన సత్యనారాయణ తన కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు గ్రామ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సత్యనారాయణను ప్రత్యేకంగా తన బస్సులోకి పిలిపించుకున్న సీఎం ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సత్యనారాయణ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే గ్రామంలో డ్రైనేజ్ సదుపాయం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా వివరించారు. సత్యనారాయణ వినతిని శ్రద్ధగా విన్న సీఎం చంద్రబాబు ఆయన కుమారుడికి అవసరమైన వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కామధేనులంక గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించేలా అధికారులను ఆదేశిస్తానని తెలిపారు. ఇదే సమయంలో సత్యనారాయణ నివాస పరిస్థితులను తెలుసుకున్న సీఎం ఆయనకు ఇల్లు నిర్మించి ఇచ్చేలా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవటం పట్ల స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక సాధారణ అభిమాని వినతికి స్పందించి కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధికి భరోసా ఇవ్వటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ వీరాభిమాని కోరికతో మొదలైన ఈ సంభాషణ ఒక కుటుంబానికి వైద్య సహాయం, ఇల్లు, ఒక గ్రామానికి డ్రైనేజ్ సదుపాయం కల్పించే దిశగా అడుగులు వేయించింది. ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే పాలనకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది. నా బాబు శ్రీపుత్రులు మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు శ్రీపుత్రులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. బాబు ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి. ఎన్నాళ్ళు మట్టు ఆశపడుతున్నారా మన ఈ బాబుని అట్టింది. ఈడే తీసి 2 కోట్ల మన పాకడికి వచ్చేస్తాడు. పాకేసుకుందండి. రానపల్లి మనకనే మధ్యలో ఉంటుందండి. వచ్చి పొద్దున్నే చందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటాడండి. కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్తాండి ఈడేలు చేస్తాడండి. సాయంత్రం చెప్తా ఉంటాడు. సైకిల్ తొక్కుతాడు. ఎంత వయసు? ఎంత? 96 అండి. 96 దాకండి. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశాను. వ్యవసాయం పని. ఆ పాడి గోట్లు ఆడలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సు 10 కేజీలు ఉంటాయి. పాడి గోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతేనే అరిగిపోద్దు. ఇప్పటికి బీపీ కానీ షుగర్ కానీ లేదు. కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు. కూడుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5కి 3 ఆడవాళ్ళు అండి. 2 అబ్బాయిలు. అన్ని సార్లు చీరలు అన్ని పెట్టేసానండి. ఎవరిది వాళ్ళకి అప్పచెప్పేసానా. ఏమన్నా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకో 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు 7 గుంటలు ఉంటుంది. అది నేను పండించుకుంటున్నాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం? మనవాళ్ళు మనవరాళ్ళు? పెద్దోడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూతుళ్ళే. ఒకటి పెళ్లి చేసాడు. అది మొగుని తీసుకుని వెళ్ళిపోద్ది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తున్నాయి కదండి. ఈ నెలలో చేసేయాలని తిరుగుతున్నామని చుట్టారు కాస్త. 6 ఎకరం 2 లక్షలైనా ఇస్తాను నాన్న. మరి ఏం చేయను, నేనే ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా. దాన్ని కూడా వదలగొట్టేది అంటున్నాను నేను. కూతురు పిల్లలు 3 ఓ పెద్ద కూతురుకేమో 2 కూతుళ్ళును ఓ కొడుకులండి. రెండో పిల్లకి
ఇద్దరు కూతుళ్ళును ఓ కొడుకునండి. మూడో పిల్లకి ఇద్దరు కూతుళ్ళును ఓ కొడుకునండి. వస్తారండి దగ్గరికి వస్తారండి బాబు. బంగారం పట్టుకొస్తున్నారు, పళ్ళు ఫలాలు నాకు పట్టుకొస్తున్నారు. అందరూ చూస్తా ఉంటారు వచ్చి, అందరూ చూస్తారు బాబు. ఆఖరికి కొడుకు బ్రష్ కూడా పట్టుకొచ్చారు పెద్ద కూతుళ్ళు. అచ్చా బాగానే చూసుకుంటారు, చాలా బాగా చూస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ అంతా బాగున్నారు. అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది? మనవరాళ్ళు 3 రెళ్ళు 6 ఆడోళ్ళు, 4 మగోళ్ళు అండి. 4 3 మీరు లెక్కండి, ఆడోళ్ళు లెక్కండి బాబు. బాబు నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా, చేస్తున్నారు మీ ఊర్లో ఇంటి మీద. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 7 అన్నదమ్ములు మేము, 4 తోబుట్లండి. 11 మంది మీరు. మా బుల్బాబు మా బాబును చెరిపోయి ఎక్కడో పట్టుకున్నారండి. పట్టుకుంటే ఏరిట్టేశారు. ఏరిట్టేస్తే మేము 5 అడుగులు తిరగండి. అప్పుడు బాబు మీ చేదంతా నదే పంటున్నాం, మందు మాకు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. 5 6 పండిదండి ఎకరం. అందులోకి బ్రిటిష్ వాడు పెట్టిన చోర మనం నీరెట్టాలి. గండి ఎట్టితే బొమ్మలు తోటండి సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారు. అక్కడ 100 రూపాయలు గండి ఎట్టారు ఆ రోజుల్లో. దోళ్ళ దిగితే 10 రూపాయలు జుర్మానా. కాళ్ళ దోళ్ళకి కడిగితే కదా, ఆ కడిగినందుకు కూడా 100 రూపాయలు దోడకి. పరిపాలన. అప్పుడు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బాబు గొంతు కొట్టండి. అప్పుడు దాడవలేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాలు వచ్చింది అనుకోండి, 7 సార్లు వేసేవాళ్ళు అండి. రాత్రి 10ంటికి వెళ్ళి సన్నంగానే అది ఎలాగా మన ఇచ్చిన బట్ట ఎలా పెట్టుకుంటాం పెట్టాను, అలాగే ముఖం మీద పొడిచి ఇలాగా ఆ ఇప్పుడుగా దాసి ఎడపెట్టని. అప్పుడు గడ్డి ఎట్టేసి ఇంత గడ్డి. అప్పుడు కోడి కూర్చుందంటే మళ్ళీ చేను పొండే పొడపోయే. ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? 7 రోజుల తేడా వచ్చిందండి. ఎట్లా అండి? ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, అన్ని సోపాయిలు ఉండవు. అంటే నేను చెప్పేస్తాను బండంకని నా నోరు ఏదో పెద్ద తెచ్చాడండి దేవుడు. బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు. పవర్ ఇచ్చాడండి. తృప్తిగా ఉన్నావు? ఉన్నానండి. ఆనందంగా నాకు ఏదో బీబంటారు చూపడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదండి. భగవంతుడు బాగా ఆశీర్వదించాడు. అన్నదమ్ములు 7 కుటుంబాలు లెక్కెత్తే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. అయిపోతుంది. మా వాళ్ళు 10 మంది చట్ మీద పడేస్తే చట్ మీద పెరిగిపోరు. అప్పుడు జబ్బా రోగమా దాంట్లో ఎవరు లేరు. పుట్టోడు పడితే పెరిగిపోయేవారు. ఇప్పుడు చెప్పు నాకు, నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్ అండి విజయవాడ. వేలు బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. నేను పని చేస్తాను, నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలని చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డైలేజీ లేదండి, కానీ లంకకే. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చెరువు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాను. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బాబు నా బాబు నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తాను, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, నేను చేస్తాను. ఓకే, ధైర్యంగా ఉండి చేస్తాను.